ఎట్టకేలకు తెలంగాణ శకటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర రక్షణ శాఖ. రిపబ్లిక్ పరేడ్ డే సందర్భంగా తెలంగాణ నమూనాకు ఆమోదం తెలిపింది. ఈ మధ్య ఏపీ శకటానికి రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. అయితే కొత్త రాష్ట్రం కావడంతో తమకు అనుమతి ఇవ్వాలని నిన్న కేంద్ర మంత్రి మనోహర్ పరికర్, అరుణ్ జైట్లీను కలిశారు రాష్ట్ర ఎంపీలు. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్ర రక్షణ శాఖ తెలంగాణ శకటానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ శకటానికి అనుమతి ఇచ్చిన కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ జితేందర్ రెడ్డి. 9వ రాష్ట్రంగా ఏర్పడ్డ మా తెలంగాణ రాష్ట్రం ఒక సంస్కృతి, సంప్రదాయం, విశిష్టత వన్నిటిని కూడా ప్రదర్శన జనవరి 26వ తారీఖు నాడు ప్రదర్శన చేయడానికి ఒక శకటం రూపంలో మేము ప్రదర్శన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళకున్న లిమిటేషన్స్ ప్రకారం 16 శకటాలే వాళ్ళ అప్రూవ్ చేయడం జరిగింది. కానీ మినిస్టర్ గారిని కలిసి వారికి ప్రత్యేకంగా మా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ శకటాన్ని ప్రపంచ దేశాలకు అందరికీ కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది. న్యూలీ బార్న్ స్టేట్ కాబట్టి ఒబామా గారు కూడా ఈ 26th నాడు ఈ ప్రోగ్రాంలో రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క విశిష్టమైన దినాన్ని ఈ మా ఒక శకటాన్ని తప్పక ప్రదర్శించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి వారందరూ కూడా ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చినందుకు డిఫెన్స్ మినిస్టర్కు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరి ఎదురుగా ఆ రోజు 26 జనవరి నాడు ప్రదర్శన చేయబోతున్నాం.